ఎప్పుడు ఏ క్షణం ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి చాలు. క్షణాల్లో వచ్చేస్తాను అక్కడికి. అమ్మా కృష్ణవేణి గారు, వ్రతం అయిపోయాక మీ మాంగళ్యాన్ని ఒక పేద బ్రాహ్మణ స్త్రీకి దానం చెయ్యాలి. అలా చేస్తే మీ దంపతుల మధ్య ఎడబాట్లు ఎప్పటికీ రావు. అంతేకాదు, మీరు నిండు నూరేళ్లు పుణ్యస్త్రీగా ఉంటారు. ఆ తర్వాత మీ భర్త చేత బంగారు తాళి తెప్పించుకుని మెడలో వేసుకోండి. ఎలాంటి దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోయి మీకు శుభాలు కలుగుతాయి. రత్న, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా కంట్రోల్ చేసుకునండి? కృష్ణవేణి తన తాళిని దానం చేయాలంట. అప్పుడు పుణ్యస్త్రీగా ఉంటుందంట. కృష్ణవేణిని చూస్తుంటే నా మనసు చివుక్కుమంటోంది. వంశీ కృష్ణవేణికి నిజం చెప్పొద్దని ఎందుకన్నాడో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. నేనే తట్టుకోలేకపోతున్నాను. కృష్ణవేణి తట్టుకోగలదా? తన్నో రుద్ర ప్రచోదయాత్. తమ పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్యమంత్రపుష్పాంజలిం సమర్పయామి. రత్న, ఫ్లైట్కి టైం అవుతుంది. మీరు ఢిల్లీ బయలుదేరాలి. కష్టాల్ని కన్నీళ్లతో అధిగమించే ధైర్యం కూడా ఇప్పుడు సరిపోదు రత్న. గుండెని రాయి చేసుకోవాలి. అప్పుడే కన్నీళ్ళు ఆగుతాయి రత్న. జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణం పదే పదే. వంశీ సర్జరీ అయ్యే వరకు నువ్వే వాడికి ధైర్యం ఇవ్వాలి. పంతులు మాట విని బాధను తట్టుకోలేక వచ్చేసావు. రేపు హాస్పిటల్లో ఎలా నిబ్బరంగా ఉంటావు చెప్పు? వంశీని నవమాసాలు మోసిన తల్లివి నువ్వు. ఇంకోసారి పురిటి నొప్పుల బాధను నువ్వు భరించి వంశీని బతికించుకోవాలి రత్న. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో దత్తాత్రేయ నమో నమః. అమ్మా, మీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండమ్మా. అలాగే పంతులు గారు. అక్క, మేడం మామయ్య గారు ఎక్కడా? ఇందాక పైకి వెళ్ళారు కృష్ణవేణి. వదినా, నేను పిలుచుకొని వస్తాను, ఉండండి. అరవింద్, వద్దులే. పెద్దవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. మేమే వెళ్తాం. అలాగే వదినా. పంతులు గారు, మళ్ళీ వస్తాం. అలాగేనమ్మా. మేడం, వ్రతం అయిపోయింది. మీ ఇద్దరి ఆశీర్వాదం కోసం వచ్చాం. ఈ వ్రతఫలం వల్ల మీరు జీవితంలో మళ్ళీ ఎప్పటికీ విడిపోకుండా ఆ అర్ధనారీశ్వరులు శివపార్వతుల్లా
కలకాలం సంతోషంగా ఉండాలమ్మా. గతం మర్చిపోయి తను నన్నెంతో మిస్ అయింది నాన్న. ఇంకా నేను కూడా కృష్ణవేణిని ఎప్పటికీ మిస్ చేసుకోను. ఏం కృష్ణవేణి? కష్టాలు ఎప్పుడూ ఉంటాయా ఏంటి? మీరు ముందెలా ఉన్నారు, ఇప్పుడెలా ఉన్నారు? ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యారు కదా. అదంతా నీ కృషి వల్లే కదా కృష్ణవేణి. నాదేం లేదు, అంతా మీ అమ్మా నాన్న ఆశీర్వాదం వల్లే మీరు ఈ స్థాయికి వచ్చారు. మా ఆశీర్వాదాలు ఎంతున్నా నీ ప్రేమాభిమానాలు లేకపోతే మా కొడుకుని ఇంత ప్రయోజకుడిగా చూసేవాళ్ళం కాదు కృష్ణవేణి. నీలాంటి భార్య దొరకడం నా కొడుకు అదృష్టం. నీలాంటి కోడలి ఇంట్లో అడుగు పెట్టడం శ్రీమాన్ యార్లగడ్డ వంశ అదృష్టం. రత్న, టైం అవుతుంది, త్వరగా ఆశీర్వదించు. రండి. సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా. నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంత విపరీతమా. వంశీ, నేను నీ బ్యాగ్ సర్దాను. అలాగేనమ్మా. త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొస్తే బయలుదేరదాం. అలాగేనమ్మా. పద. రా సృజన్. కృష్ణవేణి, నేను డ్రెస్ చేంజ్ అయ్యి వస్తాను. వంశీ గారు, ఒక నిమిషం ఆగండి. జస్ట్ 2 minutes కృష్ణవేణి. ఎక్కడికి వెళ్తున్నారు నాతో చెప్పకుండా? ఏమైంది కాలముఖరుదురా? అసలు నువ్వు చేసిందేమిటి? కృష్ణవేణి నీడను నువ్వు పట్టుకోలేకపోయావా? లేదంటే పగ మర్చిపోయి వద్దులే అనుకున్నావా? కృష్ణవేణి పాద ధూళి గాని నీడ గాని నీ మీద పడి ఉంటే ఈ రోజు ఆ కృష్ణవేణి నీ పాదాక్రాంతం అయి ఉండేది. తన ప్రాణాలు నీ చేతిలో ఉండేవి. బంగారు అవకాశాన్ని జార విడుచుకున్నావు కాలముఖరుద్ర. నీ అనుచరులు ఆత్మగా మారినా నిన్ను గెలిపించాలని పరితపిస్తున్నారు. నీ శక్తుల్ని కాదనుకున్నావా? అసలు పగే వద్దనుకున్నావా కాలముఖరుద్ర? స్వామి, శక్తుల కోసం ఓ ప్రయత్నం చేశాను, కానీ సఫలం కాలేకపోయాను. అయితే ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేయలేదు. అదే ఎందుకు? గురుదేవా, మీరు నాకు పునర్జన్మ ప్రసాదించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను తప్పిస్తున్నాను. కానీ చిన్నమ్మదేవి మీద నా పగను ఎప్పుడు కత్తితో మొదలు పెట్టేవాణ్ణి. అలా మొదలు పెట్టినప్పుడల్లా నాకు ఓటమి ఎదురైంది. అంటే అందుకే ఈసారి కత్తితో కాదు, బుద్ధితో కృష్ణవేణిని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాను గురుదేవా. అదే ఎలా? గురుదేవా, కొద్ది రోజులు నాకు సమయం ఇవ్వండి. నా ప్లాన్ మొత్తం మీకు చెప్తాను. ఆ చిన్నమ్మదేవి మీద పగ నేను మర్చిపోలేదు గురుదేవా. చిన్న విరామం ఇచ్చాను. అది రేపటి చిన్నమ్మదేవి ఓటమి కోసం అంతే. త్వరలో గెలుపు నాదేనని, గెలిచే శక్తులు నా వశమవుతాయని మీకే తెలుస్తుంది. అంతవరకు ఓపిక పట్టండి గురుదేవా.
చిన్నమ్మదేవి, కంటికి కనిపించని ఆట నేను మొదలు పెట్టాను. కాచుకో. అక్క 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 నీకు ఈ విషయం తెలుసునా? ఇదిగో చంద్రకళ, ఆ కంగారేంటి, ఆ ఆయాసం ఏంటి? మళ్ళీ లక్ష్మీదేవి కల్లోకొచ్చిందా? ఊరుకో అక్క. లక్ష్మీదేవి మనం పిలిచినప్పుడు వస్తుందా ఏంది? ఆవిడికి కావాలనుకున్నప్పుడు వస్తుంది. సరే, ఇప్పుడు వచ్చిన పనేంటో చెప్పు. అక్క అక్క మరేమో కృష్ణవేణి అనుకోకుండా వ్రతం చేస్తాండదంట. మనం వెళ్దాం. ఆ? అది అనుకోకుండా వ్రతం కాదు చంద్రకళ, అనఘా వ్రతం. ఆ, ఆ, అదేలే. నువ్వు అట్టగాను, నేను ఎట్టగా అంటాను. ఇంతకీ మనం ఆ వ్రతానికి వెళ్తాండామా? లేదే. అదేందక్క, మన ఇంటి పిల్ల అనుకోకుండా వ్రతం చేస్తా అంటే మనం వెళ్ళకపోవటం ఏంది? అబ్బా చంద్రకళ, అది అనుకోకుండా వ్రతం కాదే. ఇప్పుడు ఆ వ్రతం పేరు తెలియకపోతే లోపలికి రానిరా ఏంది? ముందు అక్కడికి వెళ్ళే మార్గం చూడక్క. మీ బావగారికి ఏదో పనుందంట, వ్రతానికి రావడం కుదరదని చెప్పేశారు. అట్ట అంటే మనం ఊరుకుంటామా ఏంటి? ఎట్టగైనా బయలుదేరాలా చూస్తామో. అమ్మో, మీ బావగారి దగ్గర ఆ పప్పులేం ఉడకవు, తేడా వస్తే చంపేస్తారు. నువ్వు నా ముందు ఉండక్క, జరగాల్సిందంతా నేను జరిపిస్తానుగా. వద్దు చంద్రకళ. నువ్వు రా, నువ్వు రాక్క చెప్తాను. వద్దే. ఏంటి తోడుకోడళ్ళిద్దరు ఇలా వచ్చారు? అది కాదయ్యా, మన కృష్ణవేణి అనఘా వ్రతం చేసుకుంటోంది. మీకు తెలుసు కదా, మనం వెళ్ళకపోతే ఏం బావుంటుంది? లక్ష్మి, నీకు ఆల్రెడీ చెప్పాను, నాకు వేరే పనుంది, నేను రావడం కుదరదు. కానీ మనం వెళ్ళకపోతే అత్తారింట్లో బిడ్డలు చిన్నబోతారయ్యా. లక్ష్మి, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, ఒక్కసారి వీలవుదని చెప్పాక ఎప్పుడైనా పని చేశానా? బావుగారు, మన ఇంటి ఆడపిల్ల అత్తింట్లో వ్రతం చేస్తుంటే మనం వెళ్ళకపోతే ఎట్టా? అసలే అనుకోకుండా వ్రతము. అనుకోకుండా వ్రతమా? అదేనండి బావుగారు, అదేదో వ్రతము. పేరు ముఖ్యం కాదు, మనం వ్రతానికి వెళ్ళటం ముఖ్యము. నాకు కుదరదమ్మా. వెళ్ళకపోతే కూడా కుదరదు బావుగారు. ఈ వ్రతంలో తల్లి తండ్రి చీర గాజులు ఇస్తే పిల్లలకి మంచిదంట. లక్ష్మి, నిజమా? ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? మీకు చెప్పటం మర్చిపోయి ఉంటుంది బావుగారు. వ్రతం తర్వాత పుట్టింటాళ్ళు ఇచ్చిన చీర కట్టుకుంటే ఆడపిల్లకి ఏ కష్టాలు ఉండవంట. సరే, బయలుదేరదాం. అదేంటి చంద్రకళ, అంత పెద్ద అబద్ధం ఆడేశావు? ఇందులో అబద్ధం ఏముంటదక్క? ఆడపిల్లలకి పుట్టింటాళ్ళు చీర పెట్టడం ఆనవాయితీయే కదా. దానికి కొంచెం సెంటిమెంట్ టచ్చిచ్చి బావుగారిని పడేశాను. అయినా నువ్వెందుకో బావుగారికి అంతలా భయపడతాండావు? ఉట్టప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదు కానీ ఒకసారి ఆయన కాదన్న పని చేస్తే మాత్రం విపరీతమైన కోపం తెచ్చుకుంటారు. సర్లేక్క, పద బయలుదేరదాం. రా. వంశీ గారు, హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు మీరు మీ అమ్మగారు? కృష్ణోని, ఢిల్లీ బ్రాంచ్లో ఓ 1 వీక్ బిజినెస్ డీల్స్ స్టార్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. అంటే ఢిల్లీ వెళ్తున్నారా?
మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్పలేదా? నీకు చెప్పాను కదా కృష్ణవేణి. ఎప్పుడు చెప్పారు? ఓ సారీ కృష్ణవేణి, నేను చెప్పలేదు, మర్చిపోయాను. అయినా అంత అర్జెంట్ ఏంటి వంశీ గారు? ఏమో తెలీదు, సడన్గా అమ్మ డెసిషన్ తీసుకుంది. ఏంటి, మీ అమ్మగారు తీసుకున్న డెసిషనా ఇది? అవును కృష్ణవేణి. దిస్ ఇస్ టూ మచ్ వంశీ గారు. ఎందుకు కృష్ణవేణి? 3 days టూర్కి వెళ్ళి రండి కృష్ణవేణి అని మేడం గారే స్వయంగా చెప్పి ఇప్పుడు హఠాత్తుగా కొడుకుని ఇంట్లో ఉంచకుండా బిజినెస్ ట్రిప్కి తీసుకువెళ్ళడం ఏంటి? అది కాదు కృష్ణవేణి. ఏది కాదు వంశీ గారు, మీ బర్త్డే ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని నేను ప్లాన్ చేస్తుంటే మీరిలా సడన్గా వెళ్ళిపోవడం నాకేం నచ్చలేదు. ఓ గాడ్, చిరుకోపంలో నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా కృష్ణవేణి? బా. కాసేపు ఢిల్లీ టూర్ పక్కన పెట్టు కృష్ణవేణి. మిగిలి ఉన్న జ్ఞాపకాలు అన్నిటినీ కలుపుకుని మౌనంగా నీలోనే దాచుకుని గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి. కృష్ణవేణి, ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఐ లవ్ యూ చెప్తే చూడాలనుంది. మీరు ఢిల్లీ బిజినెస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి, అప్పుడు చెప్తాను. సరే, నేను మేడంతో ఢిల్లీ బిజినెస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయమని మాట్లాడతాను. రండి రండి. కృష్ణవేణి, కృష్ణవేణి ఆగు. కృష్ణవేణి, కృష్ణవేణి అమ్మని అడగొద్దు. కృష్ణవేణి, కృష్ణవేణి ఆగమని చెప్పానా? ఎందుకంత టెన్షన్ పెడుతున్నారు? ఏయ్ కృష్ణవేణి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. సౌభాగ్యదేవికే వైధవ్య గ్రహణమా విధిరాతకెదురీత ఇంత విపరీతమా. ఐఎమ్ సారీ కృష్ణవేణి. అయ్యో బాబుగారు, అదేంటి బాబు, భార్య మెడలో తాళి అలా తెంచేశావు? పంతులు గారు, పొరపాటున నా చేయి తగిలింది. ఒక్క నిమిషం అలానే ఉండండి బాబు. అమ్మా, కాస్త పసుపు కుంకుమ ప్లేట్లో పెట్టి తీసుకురండి. అలాగే పూజారి గారు. ఇదిగోండి. తాలిబొట్టి ఈ ప్లేట్లో పెట్టండి. ఓం జా
జాతవేదసే సునవామసో మమ రాతే యతో నిదహాతి వేదః సనః పరుషదదు దుర్గాని విశ్వానావేవ శుద్ధం దురితాత్రిగ్నే కామగ్నివర్ణాం తపసాత్సులముతే వైరోచనిం కర్మఫలేతు సుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసే నమః. కృష్ణవేణి, నా చేతులతో నీ తాళి తెంచిన దురదృష్టకరమైన క్షణం వెనుక ఆ దేవుడున్నాడు కృష్ణవేణి. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. మాంగళ్యకోటి దేవతాభ్యో నమో నమః. నా చావు బతుకుల ప్రయాణం మొదలవగానే మొదటి అడుగులోనే నా చివరి ప్రయాణ మజిలీ ఏంటో దేవుడిలా తాళి తెగ్గొట్టి నాకు అర్థమయ్యేలా చెప్పేశాడు కృష్ణవేణి. అయినా నా ప్రయాణం ఆపను కృష్ణవేణి. వెళ్తాను, చావుతో పోరాటం చేసి నీ దగ్గరకొస్తాను కృష్ణవేణి. అమ్మా, జరిగింది అపచారమైనా చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలాగూ అనఘావ్రతం సందర్భంగా కృష్ణవేణి గారి పేరున పేద బ్రాహ్మణ ఇల్లాలికి తాళిని దానంగా ఇవ్వాలి కదా. కాబట్టి అపచారం అంటకుండా ఈ తాళిని మీ చేతుల మీదుగా పేద బ్రాహ్మణ ఇల్లాలికి దానం చేయండి.